హాయ్ ఫ్రెండ్స్, బీవీపీ ఫైండింగ్స్ యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. ఈరోజు మన టాపిక్ శ్రీరంగం శ్రీనివాసరావు గారి మహాప్రస్థానంలోని కొన్ని కవితల గురించి తెలుసుకుందాం. మొదటిగా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధారపోసాను, నేను సైతం విశ్వ సృష్టికి అశ్రు ఒక్కటి ధారపోసాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోసాను. ఈ పాట వింటే మనకు చిరంజీవి ట్యాగోర్ గుర్తొస్తుంది. అలాగే, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనకు బావుటానై భవికిలేస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. ఈ పాట వింటే మనకు చిరంజీవి రుద్రవీణ గుర్తొస్తుంది. కానీ నిజానికి ఇది వేటూరి సుందర రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలు కాదు. ఇది మన శ్రీశ్రీ కవిత. 1938 జూన్లో ఈ కవిత్వం శ్రీశ్రీ జయభేరి అనే శీర్షిక కింద రాశారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత జ్ఞాన విజ్ఞాన యోగంలో పంచభూతాలు అహం, మనస్సు, బుద్ధితో ఈ ప్రకృతి అనే మాయను సృష్టించానని చెప్పారు. అలాగే ఆది శంకరాచార్యులు అద్వైతంలో ఈ ప్రపంచమంతా మాయ, పరమాత్మ ఒక్కరే జ్ఞానం అని, దేవుడు అని ఆయన చెప్పారు. అయితే కమ్యూనిస్టు భావాలు గల శ్రీశ్రీ మాత్రము తన విశ్వవాది అనే ఒక కవితంలో ఈ విధంగా చెప్తారు. జమీందారు రోల్స్ రాయిస్ కారు, మహారాజ మనీ పర్సు, మరఫిరంగి విషవాయువు, మాయానంటావా ఓ వేదాంతి, పాలికాపు నుదుటి చెమట, కూలివాని గుండె చెరువు, బిచ్చగాని కడుపు కరువు, మాయేనంటావా ఓ వేదాంతి అని ఈ మాయావాదాన్ని, మిథ్యావాదాన్ని ఆయన ప్రశ్నిస్తారు. అంటే ఈ జమీందారులు, ఈ మహారాజులు చేసిన పాపాలన్నింటినీ మనం మాయగా చూడాలా అని ఆయన సూటి ప్రశ్న. చరిత్ర, ప్రపంచ చరిత్ర చూస్తే అలెగ్జాండర్, జూలియస్ సీజర్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం గుర్తొస్తాయి. అలాగే మన చరిత్ర చూస్తే అశోకుడు, అక్బరు, బాబరు ఇలాంటి వారు గుర్తొస్తారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే శాతవాహనులు, రెడ్డి రాజులు, కాకతీయులు గుర్తొస్తారు. కానీ శ్రీశ్రీ ఉద్దేశంలో తన కవితలో ఈ విధంగా చరిత్రను వర్ణిస్తారు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుని సాహసమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్త మొత్తం పరపీడన పరాయణత్వం, భీభీత్సవ రసప్రధానం, పిశాచగణ హాహాకారం, రణరక్తసిక్త సమస్తం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ చరిత్ర అంటే ఇది అని చెప్తారు శ్రీశ్రీ. కమ్యూనిజం, కార్ల్ మార్క్స్, లెనిన్, స్టాలిన్ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిని శ్రీశ్రీ కూడా బలపరిచారు. తన ప్రతిజ్ఞ అనే చిన్న కవితలో శ్రీశ్రీ శ్రామికుల గురించి ఇలా చెప్తారు. త్రికాలాలలో త్రిలోకాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు, కర్మజీవులకు కష్టజీవులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ జగత్తునంతా కౌలిస్తానోయ్, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం, సాలెల మగ్గం జాలెర పగ్గం, సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, కర్మజలానికి ఖరీదు కట్టే షరాబు లేడోయ్ అంటూ శ్రీశ్రీ శ్రామికుల శక్తిని కీర్తిస్తారు. శ్రీశ్రీ కవితల్లో ఎనలేని ఉత్సాహం, అలాగే ఎక్కడా లేని ఒక నిరాశావాదం కూడా కనిపిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ తన మరో ప్రపంచం అనే కవితలో పేటలు విడిచి బాటలు నడిచి కోటలు దాటి రారండి,
వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి, కనబడలేదా మరో ప్రపంచపు కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనిగలు, హోమజ్వాలల బుగబుగలు అంటూ ఉత్సాహంగా తను కవిత చెప్తారు. అలాగే శ్రీశ్రీ నిరాశగా చెప్పే కవిత మనమంతా బానిసలం, గానుగులం పీనుగులం, బ్రతుకు వృధా, కవిత వృధా, చదువు వృధా వృధా వృధా, ముందు దగ వెనుక దగ, కుడి ఎడమల దగ దగ అంటూ నిరాశగా కూడా తన కవిత్వం వినిపిస్తారు. కవితలు రాయడం గురించి శ్రీశ్రీ ఇలాగ చెప్తారు. తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం కుర్రపు కళ్ళెం, కాదేది కవిత కనర్హం, అవునవును శిల్పమనర్హం, ఉండాలోయ్ కవితావేశం, కానీ ఓయ్ రసనిర్దేశం, దొరకనిదోయ్ కవితావేశం అంటూ శ్రీశ్రీ కవిత చెప్తారు. ఇంకా తన కవితలో నేనొక స్వర్గం నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనితర సాధ్యం అనర్గళం నా మార్గం అంటూ శ్రీశ్రీ తన కవిత వినిపిస్తారు. పిచ్చివాళ్ళని చూస్తే మనం ఒక రకంగా అసహించుకుంటాం. కానీ శ్రీశ్రీ ఉన్మాది అనే తన కవితలో నీవి చూసే వికిలి చూపు, నీవు తీసే కూని రాగం, మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు, వెర్రివాడా క్షమిస్తావా సహిస్తావా అంటూ ఒక ఉన్మాదిని వేడుకుంటారు శ్రీశ్రీ. ఇక కళారవి అనే తన కవిత్వంలో పోతే పోని సతుల్ సుతుల్ హితుల్, పోతే పోని వస్తే రాని కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ సాపాల్, తిట్లు రాట్లు పాట్లు, కానీ హాసం లాసం, గానం ధ్యానం అంటారు శ్రీశ్రీ. ఇక నీడలు అనే కవిత్వంలో యుగాల దోపిడిలో, నరనరాల ద్రాపిడిలో, బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బతుకు గోడలు, పాడుపట్ట వాడలు, పూలు లేని కాడలు అంటూ తన కవిత్వం వినిపిస్తారు. ఇక చివరిగా శ్రీశ్రీ తన మీద తనే ఒక కవిత రాసుకున్నారు. అది వేల కాని వేళలలో, లేనిపోని వంచలతో, దారి కాని దారులలో, కానరాని కాంక్షలతో, దేని కొరకు పదే దేవులాడతావు ఓ శ్రీనివాసరావు, ప్రాకులాడతావు ఓ శ్రీనివాసరావు అంటూ తన కవిత్వాన్ని కొనసాగిస్తారు శ్రీశ్రీ.